ఫ్రెండ్స్, జపాన్లో స్క్వేర్ షేప్లో ఉన్న యాపిల్స్ ఉంటాయని మీకు తెలుసా? జపాన్లో పబ్లిక్ ప్లేసెస్లో ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్ని ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? దీంతో పాటు జపాన్లో స్కూల్కి వెళ్లే పిల్లలకు మొసలి మాంసం తినిపిస్తారు అని మీకు తెలుసా? అసలు ఎందుకు తినిపిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే జపాన్లో ఆఫీస్కి లేట్గా వెళ్ళినా కూడా ఏమీ అనరు, ఎందుకో తెలుసా? అలాగే జపాన్లో నూడిల్స్లో స్నానం చేస్తారని మీకు తెలుసా? అలాగే పిల్లలను ఏడిపించే ఒక కాంపిటీషన్ కూడా ఇక్కడ జరుపుతారు అంటే మీరు నమ్ముతారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో జపాన్కి సంబంధించి ఇలాంటి ఎన్నో విచిత్రమైన విషయాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ట్రాఫిక్ లైట్స్. ఫ్రెండ్స్, మనం ఫారిన్ కంట్రీస్ లో ట్రాఫిక్ లైట్స్ లో మనిషి బొమ్మ ఉండటం చూసే ఉంటాం. మనిషి బొమ్మ కదలకుండా ఉన్నప్పుడు మనం ఆగిపోతాం. అదే మనిషి బొమ్మ కదులుతూ ఉంటే మనం ప్రయాణిస్తాం. కానీ జపాన్ లో అలా కాదు. జపాన్ లో ట్రాఫిక్ లైట్స్ లో ఒక బొమ్మ కనబడుతుంది. ఈ సిగ్నల్స్ ని మిఫీ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటారు. ఈ సిగ్నల్స్ లో కనిపించే ఆకారం హలో కిట్టి క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఇలాంటి లైట్స్ కేవలం జపాన్ లో మాత్రమే ఉంటాయి. హెయిర్ సలూన్స్. ఫ్రెండ్స్, మనం ఎక్స్పెన్సివ్ హెయిర్ సలూన్స్ ని చూసే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా డాగ్ సలూన్స్ గురించి విన్నారా? జపాన్ లో ప్రతి పబ్లిక్ ప్లేస్ లో కనీసం ఒక డాగ్ సలూన్ కనిపిస్తుంది. ఈ సెలూన్ లో బార్బర్స్ కుక్కల్ని కూర్చోబెట్టి వాటికి హెయిర్ కట్ చేస్తారు. అది కూడా చాలా స్టైల్ గా కట్ చేస్తారు. కేవలం హెయిర్ కట్ మాత్రమే కాదు, కుక్కలకి మ్యానిక్యూర్, పెడిక్యూర్ కూడా చేస్తారు. వీటికి షాంపూ రాసి మసాజ్ కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఒక కుక్కకు పూర్తిగా సర్వీస్ చేయడానికి 30 నుంచి 40 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు. కేవలం కుక్కల హెయిర్ కట్ కే కొన్ని వేల రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తారు. యాపిల్స్. ఒకవేళ యాపిల్ గురించి మాట్లాడుకుంటే అది మన హెల్త్ కి చాలా మంచిది. నార్మల్ గా యాపిల్ రెడ్ గా రౌండ్ గా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా స్క్వేర్ షేప్ లో ఉన్న యాపిల్ ని చూసారా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న యాపిల్ ఏదైతే ఉందో దీన్ని జపాన్ లో పండిస్తారు. మీలో చాలా మంది ఈ యాపిల్ ని చూసిన తర్వాత ఇది ఫేక్ యాపిల్ అని అనుకుంటారు. కానీ ఈ యాపిల్ నిజమైందే. ఈ యాపిల్ ని ఫ్రూట్ మోల్డ్ లిమిటెడ్ అనే ఒక జపాన్ కంపెనీ పండిస్తుంది. ఈ యాపిల్ ని వీళ్ళు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. యాక్చువల్ గా చెట్లకి యాపిల్స్ ఎప్పుడైతే కాస్తాయో అప్పుడు వీళ్ళు ఆ యాపిల్ ని ఒక ట్రాన్స్పరెంట్ స్క్వేర్ మోల్డ్ లో ఉంచుతారు. ఆ యాపిల్ పూర్తిగా పెద్దదైనప్పుడు ఈ స్క్వేర్ షేప్ లో లాక్ అవుతుంది. అది పూర్తిగా స్క్వేర్ షేప్ లో ఫిట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ ఫ్రూట్ మోల్డ్ కంపెనీ ప్రతి యాపిల్ ని ఈ విధంగానే స్క్వేర్ షేప్ లోకి మారుస్తుంది. నిజానికి ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. కానీ దీనివల్ల ఆ యాపిల్స్ చాలా అందంగా మారుతాయి. పబ్లిక్ టాయిలెట్స్. ఒకవేళ పబ్లిక్ టాయిలెట్స్ గురించి మాట్లాడుకుంటే అవి చాలా చండాలంగా ఉంటాయి. కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో పబ్లిక్ టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. అయినా కూడా కొంతమంది వాటిని కూడా నీట్గా లేవని భావిస్తారు. కానీ జపాన్ ప్రభుత్వం ప్రజల మనసులో నుంచి ఈ భావన తీసేయడానికి ఒక ప్రత్యేక పద్ధతిని వాడింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో అది జపాన్ రాజధాని టోక్యోలో నిర్మించారు. వీటిని ట్రాన్స్పరెంట్ వాష్రూమ్స్ అని అంటారు. మీరు బయట నుంచి ఇందులో చూస్తే మీకు లోపల ఉన్న వస్తువులన్నీ క్లియర్ గా కనిపిస్తాయి. కానీ ఈ వాష్రూమ్ లోపలికి వెళ్లి ఎవరైనా లాక్ చేస్తే ఆ గ్లాస్ ఒక గోడలాగా మారిపోతుంది. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించదు. మొత్తం బ్లర్ అయిపోతుంది. ప్రజల మనసులో పబ్లిక్ టాయిలెట్స్ చెత్తగా ఉంటాయి అనే భావనని తీసేయడానికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ టాయిలెట్స్ ని నిర్మించారు. ఈ వీడియోలో ఈ టాయిలెట్స్ బయట నుంచి చూస్తే చాలా క్లీన్ గా కనిపిస్తున్నాయి. వీటిని గ్లాసులతో నిర్మించడం వల్ల ప్రజలు వీటిని ఉపయోగించిన వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. క్రొకడైల్ మీట్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో విచిత్రమైన ఆహారం తినే ఎన్నో దేశాలు ఉన్నాయి. మీరు కూడా చాలా వీడియోస్లో పురుగులను, పాములను, బొద్దింకలను తినడం చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలు మొసలి మాంసాన్ని తినడం చూసారా? వినడానికి ఈ విషయం నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ జపాన్లో పిల్లలు నిజంగానే మొసలి మాంసాన్ని తింటారు. జపాన్లో స్కూల్కు వెళ్లే పిల్లలకు మొసలి మాంసంతో తయారు చేసిన డిషెస్ ఇస్తారు. జపాన్ ఎక్స్పర్ట్స్ మొసలి మాంసం చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. చిన్నపిల్లల ఎదుగుదలకి కావలసిన అన్ని పోషకాలు మొసలి మాంసంలో ఉంటాయని చెప్తారు. అందుకనే వీళ్ళు మొసలి మాంసంతో రకరకాల వంటకాలు తయారు చేసి పిల్లలకు ఇస్తారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే పిల్లలు కూడా ఈ మొసలి మాంసంతో తయారు చేసిన బర్గర్స్ ని చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలేమో అది అచ్చం చికెన్ లాగానే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, తర్వాతది చూసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. అయితే తర్వాత నేను బ్రెజిల్ గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలో వద్దో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎంప్లాయీ లేట్ లెటర్.
ఫ్రెండ్స్, ఏ దేశంలో అయినా చాలా మంది ప్రజలు ట్రైన్లో ప్రయాణిస్తారు, కానీ ఎక్కువ సార్లు ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల జాబ్ చేసే వ్యక్తులు ఆఫీస్కి లేట్గా వెళ్తారు. వాళ్ళకి కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ జపాన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇలాంటి సమస్యలకు చాలా సులభమైన సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ ట్రైన్ లేట్ అవ్వటం వల్ల ఆఫీస్కి లేట్గా వెళ్ళినట్లయితే వాళ్ళు తమ బాస్కి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ట్రైన్ లేట్ అయ్యి లేట్గా వెళ్తే ఏం అనకూడదు. జపాన్ రైల్వే డిపార్ట్మెంట్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆఫీస్కి లేట్ అయ్యారని ఒక అఫీషియల్ లెటర్ని ఇష్యూ చేస్తుంది. దాని సహాయంతో ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్కి లేట్ అయినా సరే వెళ్ళవచ్చు. ఆ లెటర్ కోసం ఎంప్లాయీస్ రైల్వే డిపార్ట్మెంట్కి టికెట్ చూపించాల్సి ఉంటుంది. దాన్ని చూపిస్తే వాళ్ళు ట్రైన్ లేట్ అయింది అని ప్రూఫ్గా లెటర్ని ఇస్తారు. ఇది జపాన్లో పనిచేసే వర్కర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. పెయింటింగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ చాలా అందమైన పెయింటింగ్స్ని చూసే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా వరి పొలాలపైన వేసిన పెయింటింగ్స్ చూసారా? ఆ ఎగ్జిబిషన్లో భాగంగా అక్కడున్న ప్రజలు వివిధ రంగుల్లో ఉండే వరి మొక్కలను యూజ్ చేసి ఇలా పెయింటింగ్స్ వేసినట్టు ఉండే ఆకారాలను తయారు చేస్తారు. అయితే వాళ్ళు ఇక్కడ ఇలా ఆకారాలను తయారు చేయడానికి పెయింటింగ్ యూజ్ చేయరు, ఆ వివిధ రంగుల్లో ఉండే వరి మొక్కలను యూజ్ చేస్తారు. ఆఖరికి సెలబ్రిటీస్ పెయింటింగ్స్ కూడా వేస్తారు. అసలు ఈ పెయింటింగ్స్ని ఎలా స్టార్ట్ చేశారో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక రిటైర్డ్ టీచర్ తనకు టైంపాస్ అవ్వడం కోసం ఈ పెయింటింగ్స్ని మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ప్లేస్లో ఈ అందమైన పెయింటింగ్స్ని వేస్తూనే ఉన్నారు. ఈ పెయింటింగ్స్ని చూడ్డానికి అక్కడ ఒక పెద్ద టవర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. జపాన్లోని ప్రజలందరూ దీన్ని చూడ్డానికి వస్తారు. బేబీ క్రయింగ్ ఫెస్టివల్. ఫ్రెండ్స్, సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళను ఏడుపు ఆపేలాగా చేయడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ జపాన్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో చిన్నపిల్లల్ని కావాలనే ఏడిపిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో శాన్ సూచి అనే ఒక టెంపుల్ దగ్గర ఈ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో భాగంగా చిన్నపిల్లల్ని ఎత్తుకుని వాళ్ళని ఏడిపించడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు పట్టుకోగానే చిన్నపిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఏడుస్తూనే ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఎత్తుకున్న తర్వాత ఆ చిన్నపిల్లలు ఏడవకపోతే వీళ్ళు భయంకరమైన మాస్కులు వేసుకుని మరి భయపెట్టి వాళ్ళని ఏడిపిస్తారు. కొన్ని శతాబ్దాల నుంచి జపాన్లో ఈ కాంపిటీషన్ జరుగుతూనే ఉంది. చిన్నపిల్లల్ని ఇలా ఏడిపిస్తే ఆ పిల్లల కష్టాలు తీరిపోతాయని, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడున్న ప్రజలు నమ్ముతారు. ఈ కాంపిటీషన్లో బాగా ఏడ్చి గెలిచిన పిల్లలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని భావిస్తారు. నూడిల్స్ బాత్. జపాన్ ప్రజలు ఎక్కువగా నూడిల్స్ తింటారు. జపాన్లో నూడిల్స్ చాలా ఫేమస్. వీటిని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, ఆఖరికి డిన్నర్లో కూడా తింటారు. కానీ జపాన్లో ప్రజలు నూడిల్స్లో స్నానం చేస్తారని మీకు తెలుసా? జపాన్లో హేకుంగ్ అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో ఒక స్పా ఉంటుంది. అక్కడ మీరు నూడిల్స్లో స్నానం చేయవచ్చు. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ అందులో స్నానం చేస్తారు. ఇది చూడ్డానికి చాలా కామెడీగా ఉండొచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు ఇలా చేస్తే శరీరం అందంగా మారుతుంది అని భావిస్తారు. నూడిల్స్లో స్నానం చేసిన తర్వాత వాళ్ళ శరీరం క్లీన్ అవుతుందని వాళ్ళు భావిస్తారు. ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది వచ్చి నూడిల్స్ స్నానం చేస్తుంటారు. లోన్లీ రెస్టారెంట్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాం. అది ఎంత రుచికరమైన వంటకమైనా మనం ఎవరితో ఒకరితో పంచుకుని తినాలి అనుకుంటాం. కానీ జపాన్లో ఉన్న ఈ రెస్టారెంట్లో మీరు ఒంటరిగా భోజనం చేయడానికి వెళ్తే మీకు ఆహారంతో పాటు ఒక క్యూట్ ఫ్రెండ్ని కూడా ఇస్తారు. దీనివల్ల మీరు భోజనం చేసేటప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వరు. ఆ రెస్టారెంట్ పేరు మోమిన్ హౌస్. ఈ రెస్టారెంట్లో ఎవరైనా ఒంటరిగా భోజనం చేయడానికి వెళ్తే వాళ్ళతో పాటు ఒక హిప్పో టాయ్ని కూడా పెడతారు. ఆ టాయ్ మన మనుషులంత పెద్దగా ఉంటుంది. ఆ హిప్పో నిజమైనది అనిపించడం కోసం దాని ముందు కూడా మీరు తినే ఆహారాన్ని ఉంచుతారు. ఒకవేళ మీకు హిప్పో నచ్చకపోతే వీళ్ళ దగ్గర ఇంకా చాలా టాయ్స్ ఉంటాయి. దీనివల్ల మీరు ఫుడ్ తినేటప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వరు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.